రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అందులో ప్రత్యేక పాఠశాల నుంచి విద్యార్థులు సాధించిన విజయాల గురించి మరి మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ 1999లో అందుల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం 90 మంది అంధ విద్యార్థులతో ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తుంది. అందులో ముఖ్యంగా అందులోకి బ్రెయిలీ లిపితో పాటు ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా నేర్పడం జరుగుతూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే సైన్స్లో గురించి మాట్లాడినప్పుడు అంధ విద్యార్థులకు సైన్స్లో మ్యాప్ వచ్చినా ఒక ప్రాక్టికల్ వచ్చినా సో ఆ నెంబర్ వేస్తే ఆ విద్యార్థికి ఫుల్ మార్క్స్ పడటానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా గత సంవత్సరం నుంచి మనం 2 సంవత్సరాల నుంచి మనం సైన్స్ డే నిర్వహించుకుంటున్నాం. పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన, పిల్లల్లో సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెంచడం కోసం అని చెప్పేసి నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28వ తారీఖు రోజు నిర్వహించుకుంటూ ఉంటాం. మరి గత సంవత్సరం మనం అంధ విద్యార్థులతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది. అందులో ప్రధానంగా విత్తనాలు మొలకెత్తే విధానము, విజన్ ఎంపవర్మెంట్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఎవరైనా విద్యార్థులు సైన్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి జాతీయ స్థాయి సెమినార్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. క్యూరియస్ మైండ్స్ అనే ప్రోగ్రాం ద్వారా విజన్ ఎంపవర్మెంట్ మనకి ఆస్మాని బెంగళూరు ఇన్వైట్ చేయటము, అదేవిధంగా మరి ఇద్దరు టీచర్లు కూడా మరి బెంగళూరుకి మనం డిప్యూట్ చేయడం జరిగింది. అందులో ఒకరు రాజేశ్వరి, 2 సునీత. వీళ్ళిద్దరూ ప్లస్ ఆస్మా వీళ్ళు ముగ్గురు కూడా నవంబర్ 22, 23, 24 తేదీల్లో నవంబర్ 23, 24 తేదీల్లో జరిగిన క్యూరియస్ మైండ్ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆస్మా ఆమె విత్తనాలు మొలకెత్తే విధానం గురించి మరి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో మరి ఆమెని అక్కడ చాలా అప్రిషియేషన్స్ రావడం కూడా జరిగింది. మరి ఆ విషయం మేము ఈరోజు మరి మా పిల్లలు సాధించిన విజయంగా మరి నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణ నుంచి ఒకే ఒక స్కూల్ని వాళ్ళు క్యూరియస్ మైండ్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అదొక్కటే స్నేహ సొసైటీ. మరి ఆ అవకాశం మనకు రావటం, అందులో మన విద్యార్థిని విత్తనాలు మొలకెత్తే విధానం గురించి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ మరి ఆమెకి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఆమెకు కూడా ఫస్ట్ కైండ్ ఆఫ్ లర్నింగ్ అది. సో ఒక అందబాలిక, అందులోనూ స్నేహ సొసైటీ నుంచి మరి ఫస్ట్ సారి ఒక నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం, నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం, సో అది చాలా గొప్పగా భావిస్తూ మరి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మేము ఇన్వైట్ చేయడం జరిగింది. రెండవ అంశం వచ్చేసి జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 23వ తారీఖు రోజు మన జిల్లాలో దివ్యాంగుల కోసము ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీల్లో మరి మానసిక వికలాంగులు పాల్గొన్నారు, అదేవిధంగా అంధ విద్యార్థులు కూడా 2 స్కూల్స్ నుంచి పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది. ఆ రోజు జరిగిన కార్యక్రమంలో, ఆ రోజు జరిగిన ఆటల పోటీల్లో మన స్కూల్ నుంచి 8 మంది రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. 8 మంది అంధ విద్యార్థులు మరి రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడల కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ 8 మంది మరి ఈ నెల 27, 28 తారీఖుల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగిన ఆటల పోటీల్లో మన 8 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి అందులో ప్రధానంగా చెస్లో మన పాఠశాల విద్యార్థిని 7th క్లాస్ చదువుతున్న సాహి జాహ్నవి, అదేవిధంగా అక్షయ పాల్గొనడం జరిగింది. మరి ఇద్దరు కూడా
మరి రాష్ట్ర స్థాయిలో చెస్లో సాయి జాహ్నవి పశు ప్రైజ్ సాధించడం రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా అక్షయ సెకండ్ ప్రైజ్ సాధించడం అనేది స్కూల్కి ఒక విధంగా గర్వకారణం. మరి అదేవిధంగా జిల్లా నుంచి మరి వీళ్ళిద్దరూ ఒక మెడల్స్ కానీ లేకపోతే ఒక కప్పు తీసుకురావడం అనేది కూడా జిల్లా కూడా గర్వకారణం. ఈ రెండు అంశాలు షేర్ చేసుకోవడం కోసం మరి ఈరోజు ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ విద్యార్థుల్ని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ముందుగా ఆస్మా. నేను స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. సైన్స్ ప్రయోగంపై బెంగళూరు వెళ్ళడం నాకు చాలా ఆనందం కలిగించింది. అక్కడ వివిధ రాష్ట్రాల వారు కొత్త కొత్త ప్రయోగాలు చేసి చూపించారు. నాకు నేషనల్ అవార్డ్ సర్టిఫికేట్ వచ్చింది. అక్కడ చాలా సంతోషంగా అనిపించింది. బెంగళూరు వెళ్ళడానికి సహకరించిన జ్యోతి మేడం గారికి, రాజేశ్వరి మేడం గారికి, సిద్ధయ్య సార్ గారికి అందరికీ నా తరఫున ధన్యవాదాలు. విత్తనాలు మొలకెత్తడం అనేది ఇక్కడ మనం సైన్స్ డే రోజు ఇక్కడ ప్రయోగం చేశాము. వాళ్ళు మనకి మైండ్స్ క్యూరీస్ అని చెప్పేసి విజన్ ఎంపవర్మెంట్ వాళ్ళు మనకి బెంగళూరు అవకాశం ఇచ్చారు. బెంగళూరులో నేషనల్ లెవెల్కి అక్కడ వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేయడం కానీ, మన నిజామాబాద్ నుంచి తెలంగాణ డిస్టిక్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి డిస్టిక్లో మనకి స్నేహ సొసైటీ తరఫు నుంచి ఆస్మా చాలా బాగా అక్కడ విత్తనాలు మొలకెత్తడం అనేది మళ్ళీ మేము అవన్నీ కూడా అక్కడ ప్రిపేర్ చేసి మళ్ళీ చేయించాము. చాలా బాగా చేసింది, అందరూ కూడా మెచ్చుకున్నారు. మన రాష్ట్రం నుంచి స్నేహ సొసైటీకి అవకాశం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత అక్కడ మనకి అన్ని వర్క్షాప్ ద్వారా అన్ని కొన్ని బ్లైండ్ వాళ్ళకి సంబంధించి కొన్ని చూపించారు ప్రయోగాలు కానీ. అంటే వాళ్ళు నార్మల్ వాళ్ళకి చూసి నేర్చుకుంటారు, కానీ వీళ్ళకి చేతులతో తడిమి నేర్చుకోవడం కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది మనకి ఇక్కడ. అక్కడ వాళ్ళు మనకి అన్నీ నేర్పడానికి ఎంతో కొంత అవకాశం కూడా కల్పించారు. ఆ వర్క్షాప్లో మేము సుంత టీచర్ మేము ఇద్దరం కూడా కొంతవరకు నేర్చుకోగలిగాం. అంటే చూసి మాకు నేర్చుకునే అవకాశం కూడా కలిగింది. విజన్ ఎంపవర్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. నిఖితా మేడం కానీ, రాజేశ్వరి గారు కానీ, అక్కడ రాకేష్ కానీ వాళ్ళ ముగ్గురు కూడా. ఆస్మా కూడా అక్కడ ఒక ఎస్కార్డ్ని ఇచ్చి వాళ్ళు మొత్తం అక్కడ అన్నీ చూపించారు వాళ్ళకి. స్నేహ సొసైటీ తరఫు నుంచి మేము వెళ్ళాం కాబట్టి మాకు సార్ మేడం వాళ్ళు సపోర్ట్ చేశారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎన్నో మనం ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకుని కొత్త ప్రయోగాలు మళ్ళీ సైన్స్ ఫేర్కి కొత్తగా ఇంకా కొన్ని చేయాలి అని ఉత్సాహం. నమస్కారం. ఈరోజు మనం చూసినట్లయితే కనుక ఒక విజువల్లీ డిజేబుల్డ్ చైల్డ్ ఆస్మా స్నేహ సొసైటీలో చదువుకుంటున్న ప్రత్యేక పాఠశాలలోనే అందరూ ప్రత్యేక పాఠశాలతో చదువుతున్నారు. మరి సీడ్ జర్మినేషన్ అనేది చేయడం అనేది చాలా గొప్ప కూడా, మరియు అంత కష్టంతో కూడింది. ఏంటంటే దాంట్లో రకరకాలైన స్టేజెస్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క స్టేజు తన చేయితోనూ స్పర్శతోనూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది గొప్పది. మరి వాళ్ళు ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళారు. అలాగను క్యూరియస్ మైండ్స్ వాళ్ళకు కూడా, విజన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ వాళ్ళకు కూడా ధన్యవాదం చెప్తున్నాను. ఏంటంటే ఇలాంటి పిల్లలు వాళ్ళని విజువల్ డిజేబిలిటీ అనే కొంచెం ఆ వర్డ్స్ పక్కకు పెడితేనో నిజంగా ఈ పిల్లల్లో కూడా చాలా టాలెంట్ ఉంది. వాళ్ళు ప్రతి రంగంలో కూడా సాధించగలరు, అచీవ్మెంట్ అనేది తేగలరు. మరి మా స్కూల్లో గర్ల్స్ అనేది ఈ సమాజం మనం చూసినట్లయితే దే ఆర్ షోయింగ్ మోర్ ఇంప్రూవ్మెంట్. మరి ఈ ఇంప్రూవ్మెంట్ ఇంతటితో ఆపకుండా కూడా స్నేహ సొసైటీ సిద్ధయ్య గారు వాళ్ళని ప్రోత్సాహం చేసి, ఎందుకంటే బెంగళూరు దగ్గర కాదు, ఫస్ట్ ఎవరు వెళ్ళాలి, వాళ్ళకి ఎస్కార్ట్ చేయాలా అని కూడా ఇబ్బంది. సో వేరే స్టేట్కు పంపించి పిల్లల్ని వేరే డిస్ట్రిక్ట్స్లో నుంచి వేరే స్టేట్స్ నుంచి అందరు వచ్చిన పిల్లల్లో వీళ్ళు కలిసి ఎక్కడైతే వీళ్ళకి కరెక్ట్ అయిన భాష కూడా తెలియదు. అక్కడ మోస్ట్లీ హిందీ మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆర్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, కన్నడ, దీస్ లాంగ్వేజెస్ అక్కడ యూజ్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళి మరి ఒక మంచి పేరు అందరు అక్కడ మెచ్చుకున్నారట.
స్నేహ సొసైటీ నుంచి తెలుగు స్టేట్ నుంచి వచ్చిన ఆస్మా కూడా ఎంత బాగా చక్కగా అసలు తనని మన తెలుగు మీడియం స్కూల్ అయినప్పుడు కూడా ఇంగ్లీష్లో తను చాలా బాగా అసలు తన వర్డ్స్ కానివ్వండి, తను ఎలా సెంటెన్స్ ఫామ్ చేసుకుని అవి ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ టు స్నేహ సొసైటీ త్రూ ఆస్మా. ఇలాగా మనము ప్రతి సంవత్సరం ఏదైతే నేషనల్ సైన్స్ డే రోజు మనం ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్స్ని ఇంకా కొంచెం స్ట్రెంథెన్ అవ్వాలా. ఇప్పుడు మనం చూస్తే ఎప్పుడైతే ఆస్మానే వెళ్ళగలిగిందంటే షీఈస్ బీన్ మోటివేటెడ్ నౌ. సో ఇలాగ మనం ఎందరు పిల్లలను నెక్స్ట్ ఇయర్ కూడా మనం మోటివేట్ చేసి వాళ్ళని కూడా మనము పంపించవచ్చు అనమాట. ఎప్పుడైతే మనుషులు బయటికి వెళ్తారో ఇంకొక 10 మందితో కలుస్తారో అప్పుడే వాళ్ళకి ఒక సోషల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలాగను మా ఆస్మా వాళ్ళకి ఎంతో అవసరమైనది. సో మనం వాళ్ళని అసలు ఆ డిజేబిలిటీ చూడకుండాను ప్రతి రంగంలో వాళ్ళని పంపిస్తే కనుక వాళ్ళు చాలా బాగా అనేది అచీవ్ అవుతారనేది ఒక నమ్మకం అనేది ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి స్నేహ సొసైటీ సిద్ధార్థ. జిల్లా శిశు మహిళా సంక్షేమ శాఖ వికలాంగుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడల్లో మన పాఠశాల నుంచి 8 మంది రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ 8 మంది కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళగలిగారు. అందులో ఫస్ట్ ప్రైజ్ చెస్లో సాయిజానే వచ్చింది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ అక్షయకు వచ్చింది చెస్లో. మరి వాళ్ళని సందర్భంగా అభినందిస్తూ మరి మాకు ఒక థర్డ్ ప్రైజ్ వచ్చిన క్యాండిడేట్ కూడా ఉన్నారు. సో రన్నింగ్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది బబితాకి. సో ఈ విధంగా మరి ఒక జిల్లాలో ఒక ఇంటీరియర్ ప్రాంతం నుంచి మరి రాష్ట్ర స్థాయికి పోయి రాష్ట్ర స్థాయిలో అంటే ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే మనకి ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ట్రైనర్స్ ఎక్కువ అందుబాటులో ఉంటారు. సో అక్కడ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి గెలవడం పెద్ద ఇంపార్టెంట్ ఇదేం కాదు, ప్రధానమేం కాదు. కానీ ఒక జిల్లా నుంచి ఒక ఇంటీరియర్ జిల్లా నుంచి మరి ఎంపికై అక్కడ పోయి రాష్ట్ర స్థాయిలో పోటీపడి చెస్లో రాష్ట్ర స్థాయి బహుమతులు పొందడం అనేది మాకు నిజంగా ఆనందదాయకం. మరి ఈ సందర్భంగా నేను సాయి జాహ్నవిని అదేవిధంగా అక్షయాన్ని ఇద్దరిని కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్ చెప్తూ మరి వారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. రండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు బి సాయి జాన్వి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మేము నవంబర్ 21 డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశాను. అందులో నేను చెస్ గేమ్లో పార్టిసిపేట్ చేశాను. అలాగే ఫస్ట్ ప్రైజ్ గెలిచాను. అక్కడ నుంచి నేను స్టేట్ లెవెల్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 27th 28 డేట్ల రోజు మేము గేమ్స్ ఆడాము. అక్కడ కూడా నేను చెస్లో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. సర్టిఫికేట్, ట్రోఫీ, మెడల్, మనీ ప్రైజ్ ఇచ్చారు. మాకు దీనికి సపోర్ట్ చేసిన సార్, మేడం, టీచర్స్, పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. పేరు అక్షయ్య. స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాలలో 7th క్లాస్ చదువుతున్నాను. నవంబర్ 21 డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేశాను. రన్నింగ్లో, చెస్లో సెకండ్ వచ్చాను. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు. అక్కడ చెస్లో సెకండ్ వచ్చాను. అందరికీ మరి ఈ యొక్క సమావేశం ఎందు నిమిత్తమై ఏర్పరిచారో మరి మనం మేడం గారు, సార్ గారు చెప్పారు. మరి మన స్కూల్ విద్యార్థులు మరి స్టేట్ లెవెల్లోనూ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ వాళ్ళు సాధించిన విజయాలను బట్టి మనం ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకొని సంతోషిస్తూ వాళ్ళని అభినందిస్తున్నాం. స్టాఫ్ తరఫున, స్టూడెంట్స్ తరఫున
జాన్వీకి, అక్షయ్కు, ఆస్మాకు ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి టాలెంట్ ఉండడం, మరి టాలెంట్ ఉంది సరే, కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మరి టాలెంట్ను ఏ విధంగా ప్రదర్శించుకొని మరి వారి లోపల దాన్ని బయట పెట్టుకోవాలంటే మరి సహాయం కావాలి, సహకారం, ప్రోత్సాహం కావాలి. మరి అది వీరికి దొరికినందుకు అది వీరి అదృష్టం. మరి సార్, మేడం, మరి ప్రిన్సిపాల్ వరకు మరి వారిని సహకరించి అంత దూరం తీసుకెళ్ళి మరి వారిని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి కూడా సార్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి ఇదే విధంగా మరి ఇంకా ఎంతోమంది బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళలో ఉన్న టాలెంట్ను కూడా బయటకు తీసి మరి స్కూల్ యొక్క పేరును మరి నేషనల్ లెవెల్ వరకు ఈ బిడ్డను తీసుకెళ్లాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమ్మకం మాకు కలిగించేటట్లు చేస్తున్నారు. సాయి జాన్వి, అక్షయ, ఆస్మా నేషనల్ లెవెల్, సాయి జాన్వి, అక్షయ డిస్టిక్ లెవెల్లో మరియు స్టేట్ లెవెల్లో వెళ్ళి ఈ ప్రైజెస్ అన్ని తీసుకొచ్చినందుకు, ఈ ట్రోఫీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లల్లోని అంటే వాళ్ళలో ఉండే టాలెంట్ అంతా కూడా బయట తీసి ఇంకా ముందు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.